Hi, hello and welcome to KICK Kick. Kick show ki swagatam, suswagatam. సెల్ ఫోన్ కి ఛార్జింగ్ కావాలి, పిల్లికి పాలు కావాలి, హీరోకి ఫ్యాన్స్ కావాలి, నా కవిత వినాలంటే మీకు ఓపిక కావాలి. అయిపోయింది రై. ఓకే, సో ఇవాళ షోలో 2 గ్యాంగ్లు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. సూపర్. మీ పేరు? సాయి దినేష్. సాయి దినేష్. మీరు? ప్రవళిక. మీరు? అరుణ్ కుమార్. అరుణ్ కుమార్. బంగారు. బంగారు. వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్. సో మీ నలుగురు గ్యాంగ్. మీ గ్యాంగ్ పేరు? అరిసెలు గ్యాంగ్. ఓకే, అరిసెల్ గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు తినే రాత్రి కల్లోకొచ్చిందే. మీ పేరు? అభిలాష్. బట్ వెల్ డన్. మీ పేరు? వినీత. వినీత. ప్రభాకర్. ప్రభాకర్. రూపా. రూపా. సో మీ నలుగురు గ్యాంగ్. సో మీ గ్యాంగ్ ఒక పేరు. ఏం పేరు? బూర్లు. బోర్వెల్లా? బూర్లు. ఓకే, వెరీ గుడ్. బాగా క్లారిటీ ఉంది మీ ఇద్దరికి. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో సేమ్ టు సేమ్ లో మీకు ఈ స్క్రీన్ మీద 2 ఇమేజెస్ వస్తాయి. ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ లా ఉంటాయి, కానీ అందులో 8 డిఫరెన్సెస్ ఉంటాయి. 60 సెకండ్లో మీరు ఎన్ని స్పాట్ చేస్తే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. రైట్? 60 సెకండ్స్ టైం ఉంది. మనం టెన్షన్ పడక్కర్లే, ముందు వాళ్ళు ఆడతారు. బాబు ఫ్లాట్ సారీ అసలు మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు నాకు ఆన్సర్ చెప్తారు. ఎవరు? ఓకే, వెండి గారు. సో మిగతా ఇత్తడి, రాగి, ఐరన్ మీ ముగ్గురు ఏం చేస్తారంటే మీకు డిఫరెన్సెస్ కనిపిస్తే ముందు ఆవిడకి చెప్పండి. మీ వాయిస్ మాత్రమే నాకు వినపడాలి. మీరు చెప్పినవే నేను కౌంట్ చేస్తాను. ఓకేనా? అక్కడ ఇక్కడ అనకుండా పర్టికులర్లీ ప్లేసెస్ చూపించండి. చెప్తే దాన్ని బట్టి ఈజీ అవుతుంది. సో సేమ్ టు సేమ్ లో అరిసెల గ్యాంగ్ కి పిక్చర్. ఫస్ట్ దాంట్లో పాట్ ఉంది, కింద పాట్ లేదు. ఏ ఫస్ట్ దాంట్లో? కింద పాట్ లేదు, డోర్ దగ్గర. అది చెప్పమ్మా. ఓకే, 1. సెకండ్ రో బుక్స్ దగ్గర చూడండి. సెకండ్ రో బుక్స్ దగ్గర ఏం లేవు. ఓకే, 2. అక్కడ బాటిల్స్ లో కింద బాటిల్ లో ఒక బాటిల్ మిస్సింగ్. బాటిల్ కదమ్మా, క్యాండిల్ అవి. ఓకే, ఫ్లాగ్. అక్కడ ఫ్లాగ్ మీద ఎక్కడ? ఫస్ట్ పిక్చర్ లో పైన కర్టెన్ దగ్గర ఒకటి ఉంది. సింబల్ డ్రాగన్ లేదు, కింద లేదు. ఓకే, 4. అక్కడ చూడండి. ఫస్ట్ పైన 2 చైన్స్ ఉన్నాయి, కింద 2 చైన్స్ లేవు. ఒకటే చైన్ ఉంది అల్మారా దగ్గర. ఓకే, చైన్. ఓకే, 5. ఫ్లాగ్స్ లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. సెకండ్ రో లో ఇటు పక్క లాస్ట్ సెకండ్ రో లో ఫ్లాగ్ లేదు కింద. ఓకే, 6. డోర్ కి కింద కూడా, డోర్ కి ఫస్ట్ కింద గడి ఉంది. ఇక్కడ ఓకే, 7. లాస్ట్ 1. పైన లైట్ చూడండి ఒకసారి. పైన అదే క్యాండిల్స్ పైన ఎక్కడో నీకే తెలియదు. టైం అయిపోయింది. పైన చూడండి. పైన లైట్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. హలో, ఇత్తడి అమ్మా పాయింట్లు అయిపోయాయి. సారీ, టైం 0. సో ఆవిడ ఏం చేసిందంటే లైట్లు అంటే ఎక్కడొక్కడ ఏదో చెప్పుంటాడు. లైట్లు అంట. లైట్లు నాకు కూడా తెలుసమ్మా. ప్లేస్ చెప్పాలి. 1, ఇక్కడ చైనీస్ డిజైన్ ఉంది, అక్కడ లేదు. అండ్ ఇక్కడ పాట్ లేదు. 2, తలుపుకి 2 గొల్లాలు, ఒకటి లేదు. 3, అండ్ క్యాండిల్స్ లో ఒకటి మిస్సింగ్. 4, ఫ్లాగ్ లో ఒకటి మిస్సింగ్. 5, అండ్ షెల్ఫ్ ఒకటి ఎంటీ. 6, అండ్ చైన్ ఒకటి మిస్సింగ్. 7. ఒకటే ఒకటి మిస్ అయ్యారా? ఒకటేంటి? పైన లైట్. ఓ మై మ్యాడ్. మేము చెప్పాం, మీరు కౌంట్ చేయలే. ఆహా,
ఇంకో 2 days ఇస్తే మొత్తం చెప్పేసేవాళ్ళు మీరు. సో 60 seconds లో 7 మిస్టేక్స్ స్పాట్ చేశారు మీరు. 700 points. చూసారా, చాలా బాగుంది. అంటే మీ టీమ్ లో కోఆర్డినేషన్ బాగుంది. ఇద్దరు కలజోడు ఉంది, ఇద్దరికి లేదు. సో దాన్ని బట్టి మొత్తం సెట్ అయింది. సో ఫస్ట్ రౌండ్ 700 మీకు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూద్దాం. అమ్మా, ఫ్లాట్ స్ట్రీట్ వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఫ్యాట్ స్ట్రీట్ వాళ్ళు ఎవరు ఆడుతున్నారు? రూప. ఓకే, సో మీరు మీ ముగ్గురు ఆవిడకి చెప్పండి. అండ్ వాళ్ళ దాంట్లో అక్కడ ఇక్కడ అని వేలు పెట్టి చూపించింది ఆవిడ, అలా కాదు. ఓకే, హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో బూరెల్ గ్యాంగ్ కోసం పిక్చర్. లెఫ్ట్ సైడ్ టేబుల్ పైన ఒక బొమ్మ లేదు. లెఫ్ట్ సైడ్ టేబుల్ మీద ఒక టెడ్డీ బేర్ లేదు. ఓకే, 1. అండ్ అక్కడ కింద టాయ్ లేదు. కింద ఒక టాటాయిస్ లేదు. యా, 2. టీవీ పక్కన బాల్ లేదు. టీవీ పక్కన బాల్ లేదు. అండ్ బాలా బొమ్మ లేదు అక్కడ. ఎక్కడ? టీవీ పక్కన. గోడక నేల మీద? నేల నేల మీద టీవీ గోడకి లేదు. టీవీ పక్కన ఒక టాయ్. టీవీ పక్కన అటు ఇటు బొమ్మలు లేవు. 3. పైన స్టార్ కూడా లేదు. పైన స్టార్ లేదు. 4. దెన్ ఇక్కడ కింద ప్రింటర్ పైన కూడా లేదు. Printer పైన? అదే టీవీ చెప్పు. పక్కన టువర్డ్స్ రైట్ లేదు బొమ్మ. ఇక్కడ పైన వైలెట్ కలర్ బొమ్మ లేదు. రైట్ సైడ్. రైట్ సైడ్ వైలెట్ కలర్ బొమ్మ లేదు. ఓకే, డోర్ మ్యాట్ లేదు. డోర్ మ్యాట్ లేదు. ఓకే, సో 6 స్పాట్ చేశారు. ఈ టేబుల్ మీద ఒక టెడ్డీ బేర్ లేదు. అండ్ కింద ఒక టాటాస్ లేదు. 2. అండ్ 3 అక్కడ కింద బొమ్మలు లేవు. 3. అండ్ టీవీకి అటు ఇటు 2 ఐటములు లేవు. 5. అండ్ అలాగే రూఫ్ టాప్ మీద ఒక స్టార్ లేదు. 6. 2 మిస్ అయ్యారు మీరు. ఏంటటు? విండో. ఎస్, విండోలో ఒక లైన్ మిస్సింగ్. ఇక్కడ రెడ్ కలర్ ఉంది, అక్కడ గ్రీన్ కలర్ ఉంది ఒకటి. సో ఆ 2 మిస్ అయ్యాయి. మొత్తం గ్రీన్ లో కలిసిపోయే. 6 రైట్ ఆన్సర్స్, 600 points. ప్రస్తుత పరిస్థితుల్లో ఫస్ట్ రౌండ్ కి మీరు లీడ్ లోకి వచ్చేసారు. ప్రాబ్లం ఏం లేదు, తగ్గిపోతుంది. ఓకే, నేను చూసుకుంటాను. ఓకేనా? మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్. ఇన్ని రోజుల నుంచి చూస్తున్న గేమే. ఇక్కడ ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటారు. యువతల పక్కన ఒకళ్ళు నేను ఇచ్చిన చీటీలో పైకి చదువుతారు. వీళ్ళు చెప్పేది ఏంటో వాళ్ళ లిప్ యాక్షన్ బట్టి వీళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకంటే వినపడదు. 120 seconds లో ఎన్ని ఆన్సర్లు గెస్ చేసి బయటికి చెప్తే అన్ని 100 points మీ అకౌంట్లోకి వస్తాయి. మాక్సిమం స్కోరింగ్ రౌండ్ ఇది. సో అరిసెల గ్యాంగ్ అండ్ పూరిల గ్యాంగ్, లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. రచ్చరంబోలా. ఎవరిద్దరు ఆడుతున్నారు ఈ రౌండ్? ప్రవళిక. అరుణ్. ప్రవళిక. కమాన్. ఏం చేస్తుంటారు మీరు? ప్రెసెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. నెక్స్ట్ ఏం చేస్తారు? జాబ్. అదేం థర్డ్ ఇయర్ చదవరా? అయిపోయాక. థర్డ్ ఇయర్ అయిపోయాక ఎలాంటి జాబ్ చేద్దామని? సినిమాలు చూస్తారా? ఓకే, ఎవరు ఫేవరెట్ హీరో? ప్రభాస్. వెరీ గుడ్. పాటలు పాడతారా? అస్సలు సమస్య లేదు. ఇంకేం ఇంట్రెస్ట్ మీకు మ్యూజిక్ కాకుండా? ఇంకేమైనా ఇంట్రెస్ట్? అంటే నేను కార్టూన్స్ బాగా చేస్తాను. కార్టూన్స్ వేస్తారు? కార్టూన్ లాగే వస్తుందా వేసాక? తెచ్చారా ఏమైనా? ఎలాగా? మనుషుల్ని ఎప్పుడైనా ట్రై చేశారా గీయడానికి? వాళ్ళని ట్రై చేస్తేనే ఒక కార్టూన్ అయి ఉంటాయి కదా. మీరు రోజుకి ఎన్నిసార్లు మాట్లాడుతుంటారు మామూలుగా? ఛాన్స్ వచ్చినప్పుడల్లా మాట్లాడతాను. ఛాన్స్ వచ్చినప్పుడల్లా మాట్లాడు. సో ఇప్పుడు రాలేదు మీకైతే. ఓకే, మేస్టర్ ఇటే వస్తాను బెటర్. మీ పేరు? అరుణ్. అరుణ్, మీకేంటి ఇంట్రెస్ట్? డాన్స్. డాన్స్ అంటే బాగా ఇష్టం. చదువుతున్నారా ఇప్పుడు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఓకే. సబ్జెక్ట్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఏం లేవు. సినిమాలు చూస్తావు? లైట్ గా. లైట్ గా. ఇంటర్వెల్ వచ్చేస్తాయి. ఓకే. సో డాన్స్ స్టడీస్ కాకుండా ఇంకేమైనా? వంట వచ్చా? రాదు. బట్టలు ఉతకడం? లైట్ గా. లైట్ గా అంటే ముంచి వదిలేస్తావా? అంతే. ఓ వెరీ గుడ్. మిగతా వచ్చినామా చేసుకుంటాం. మిగతా బా నీకు రాసిచ్చారు వాళ్ళు ఏమైనా వచ్చిన వాళ్ళు చేస్తారని.
ముందే నేర్చి పెట్టుకున్నా నెక్స్ట్ జనరేషన్ అంతా నువ్వే చేయడమే పాటలు పాడతావా ఏలే. మా అందరి కోసం ఒక్క పాట My love is gone, my love is gone, my love is gone, my love is gone. ఓ గారు గానే ఇప్పుడు ఓ పని చేద్దాం ఇదే పాట హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ పాడు ఓకేనా పెట్టుకో మ్యూజిక్ ఆన్ హెయిర్ స్టైల్ ఏం పాడదు నో ప్రాబ్లం అది ఓకే పాడు My love is gone, my love is gone, my love is gone, my love is gone. ఆరేటులో ఇలాంటి పాట ఉండేది నువ్వు పాడాక పోయింది అది న్యాచురల్ అయిపోయింది ఆ పాట ఓకే టైమర్ ఆన్ స్క్రీన్ యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో పిచ్చి ఎలుక పిచ్చి పిచ్చి ఎలుక పిచ్చి ఎలుక కరెంట్ తీగ కరెంట్ తీగ కరెంట్ కలర్ కరెంట్ కరాటే కరెంట్ కలర్ కరెంట్ కలర్ కరెంట్ కలర్ కరెంట్ కళ్ళలు కరెంట్ కలర్ కరెంట్ కలర్ కాదే కలర్ అయితే చెప్పేది కదా ఊహలలో ఊహలలో కుక్క ఊహలలో కుక్కలో కళ్ళు కుక్కల్లో కళ్ళ ఊహలలో కళ్ళ జోడు ఈ కళ్ళు ఏయ్. ఊహ ఉయ్యాల ఊ ఊ హ ఆ లా లా లో ఉయ్యాలో అప్పుడు బాగానే చెప్పి రివర్స్ వెళ్ళి మర్చిపోతావేంటి అది దున్నపోతు దున్నపోతు దున్న దున్నపోతు అంటోంది భయ కమలం 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 కళాకారులు కళాకారులు కళా నల్ల ఆవు కళా కళ కారులు కాళ్ళు కారులు కాళ్ళు కారులు కళ కారులు ఆగు ఆగుతా నేను ఎక్కడ పోతా ఒబామా ఒబామా అమ్మ ఒబామా ఓమా అమ్మ ఓ ఓ బా ఓమ్మా ఓ ఓ బా మా బా యా యా. బా బా మా ఒబామా ఓయ పాప మా మా పోనీ పాప మా ఒబామా రైట్ రైట్ ఆపేసే అర్థం తీసుకో ఆవిడ చెప్తాం అనుకుంటుంది ఒబామా ఒబామానా ఓ చెప్తావు మా చెప్తావు మధ్యలో బా చెప్పమే ఒబామా చెప్పలేదు కళాకారులు చెప్పలేదు కమలం చెప్పండి. చెప్పావు దున్నపోతు చెప్పండి. చెప్పావు ఊహలలో చెప్పలేదు కరెంటు తీగ కలరు కలరు కర్రలో పట్టుకో కళ్ళల్లో కుక్కంట పిచ్చి ఎలుక చెప్పావా చెప్పారు ఫస్ట్ చెప్పండి ఓకే 3 రైట్ ఆన్సర్స్ 300 పాయింట్ అరిసెల గ్యాంగ్ 1000 పాయింట్స్ వాళ్ళు ఆడుతున్నంత సేపు గుడుగుడు గుడుగుడు గుడు అని మాట్లాడుకుంటున్నారు కదా మీరు సో బూరెల గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు మీరిద్దరా ఆ అబ్బాయి ముందే తడిచి పెడతా ఉంటుంది నేను టెన్షన్ పడక నన్ను నేను చూసుకుంటుందా మీరేం చేస్తూ ఉంటారు నేను వర్క్ చేస్తున్నా సాఫ్ట్వేర్ అప్పుడే వర్క్ చేస్తున్నారు సో ఖాళీ టైంలో ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి ఏం చేస్తుంటారు మూవీస్కి వెళ్తుంటా తెలుగా హిందీయా తెలుగు తెలుగు ఎక్కువ చూస్తారు ఓకే ఎవరు ఫేవరెట్ హీరో ప్రభాస్ ప్రభాస్ మరి ఇప్పుడు ఆయన 2 years టైం పడుతుంది కదా ఈ లోపల ఎవరి సినిమాలు చూస్తారు అన్ని అంటే ఫేవరెట్ కంపల్సరీగా అయితే ఆయన మిస్ అవ్వకుండా చూస్తా అన్ని సినిమాలు చూస్తా మిగతా వాళ్ళు కూడా న్యాయం చేస్తుంటారు అప్పుడు ఫీల్ అవుతారు కదా వాళ్ళు కూడా పాపం సో మీ వంతు కాంట్రిబ్యూషన్ మీరు కూడా ఇస్తూ ఉంటారు టికెట్ కి పాటలు పాడతారా అస్సలే ఎప్పుడు ట్రై చేశారా చేశారా ఏదో దొరికారు మీరేం భయపడకండి అమ్మా ఆవిడ పాడతారు పాడమ్మా సరే ఓ పని చేయి నువ్వు పాడే ముందు నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను ఆవిడ ఏ పాట పాడిందో నువ్వు పైకి పాడాలి మ్యూజిక్ ఆన్ Music on disco on పలుకులు నీ పేరే తలచుకున్నా పెదవుల అంచుల్లో అణచుకున్నా మౌనం
మదిని బంధించా మన్నించు. కొత్తదా? తెలియదు. పాతదే. అయినా తెలియదు. బాగా పాడే. నువ్వు పాడు. నువ్వు ఒక పాట పాడు. వద్దు. ఒక్కటి. జనాలు పోతారు. వాళ్ళు ఆల్రెడీ వద్దు. పోయారు. నువ్వు మూసుకొని వెళ్ళిపోతారు. నేను తెరిపిస్తా. నువ్వు పాడు. कभी जो बादल बरसे न देखो तुझे आंखें बर के तो लगे मुझे पहली बारिश की दुआ तेरे पहलू में खुद को पागल अरे रे रे। पहलू तो हम ये खुशियाँ सहलू Music director suicide చేసుకుంటా. సూపర్. చాలు చాలది. చాలు చంపేది జనాల్ని ఇలా. ఓకే టైమర్ ఆన్ స్క్రీన్. 3, 2, 1 గో. లైలా మజ్ను. లైలా మజ్ను లైలా మజ్ను లైలా లైలా లత్త. లైలా లక్క లైలా లైలా మజ్ను లత్త ముత్తు తెలుగు రాదా? తెలుగు లైలా లైలా మజ్ను కొండ ముచ్చ లైలా లైలా లక్క లైలా లల్లా లైలా లల్లా లైలా మజ్ను లల్ల ముచ్చు లైలా మజ్ను నల్ల ముచ్చ జమ్మ జచ్చ. జమ్మ జచ్చ జమ్మ ఒక్కొక్క వర్డ్ చెప్పు. జా జా చాచా జా చా జా జా మా జమ్మ జంప జమ్మ 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 జచ్చు జమ్మ చెట్టు జచ్చు జా జమ్మ జచ్చు జమ్మ చెట్టు జచ్చు జా పుచ్చకాయ. జమ్మ జమ్మ జచ్చు జమ్మ చెట్టు జచ్చు జా జమ్మ చిట్టు జా జా ఓన్లీ అమ్మా పుచ్చకాయ చెప్పు. పుచ్చకాయ పుచ్చకాయ ఆ? పుచ్చ పుచ్చ ముచ్చి జే జమ్మ. జే జమ్మ జే జే జమ్మ కబీతా బరిచే. జే జమ్మ జే జే జమ్మ ఒక్కొక్క లెటర్. జే చే జే జే. జే జే జమ్మ జే జమ్మ. yes. పుచ్చకాయ. పుచ్చకాయ ముచ్చ పుచ్చకాయ ముంజ లావైపోతారు. లావైపోతారు లావు 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 అయిపోతారు లావు అయ్యి అయ్యి లావు అయిపోతారు లావ్ అయిపోతావు ఆ, లావ్ అయిపోతారు లావు అయిపోతారు లావ్ అయిపోతారు రైట్ ఆన్సర్. సూపర్. వెరీ గుడ్. లావ్ అయిపోతారు. రైట్ ఆన్సర్. జేజమ్మ చెప్పలేగా? చెప్పాను. చెప్పాడా? ఓకే. జేజమ్మ చెప్పావు. పుచ్చకాయ. పుచ్చకాయ చెప్పలేదు. పుచ్చకాయ. లైలా మజ్ను చెప్పలేదు. జమ్మ జచ్చ. జమ్మ జచ్చ అంటే పుట్టుమచ్చ. అది మామూలుగా విన్నా సరే చెప్పలేను సార్, అలాంటి వర్డ్స్ పెడితే ఎలా చెప్ప. లేదా పని చేస్తారు ఎప్పటి నుంచి 1, 2, 3, 4 అని చీటీలు పెడతారన్నమాట. అదే కదా రౌండ్. పాపం ఎంత బాడారు తెలుసు. ఇప్పటివరకు ఎవరు ఆడలేదు. నిజంగా అసలు ఇప్పటివరకు ఎవరు ఆడలేదు. ఎందుకంటే 2 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఇప్పటివరకు అందరూ 3, 4 అలా ఇచ్చారు కానీ ఎవ్వరు 2 ఇవ్వలేదు. 200 పాయింట్స్. వెరీ వెల్ ప్లేడ్. సూపర్. పాపం అమ్మాయి కష్టపడింది. ఆయనే అదో రకమైన తెలుగుని తయారు చేశాడు ఇవాళ ఆటలో. కొత్త కొత్త పదాలన్నీ కనిపెట్టాడు. వెరీ వెల్ డన్. సూపర్. సో అరిసెల గ్యాంగ్ 1000 పాయింట్స్, బూరెల గ్యాంగ్ 800 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. సో ఇదివరకు ఎప్పుడైనా స్టేజ్ మీద యాక్ట్ చేసిన పెర్ఫార్మెన్స్ ఉన్నాయి మీ దగ్గర? స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ? స్కూల్లో ఉంది. గోల్డెన్ స్కూల్లో ఏంటి ర్యాబిట్ టాటాయిస్ ఆ గెటప్సా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి. ఏం చేసావు నువ్వు? నేనా ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవాలి. హాయ్ ఏ గెటప్ వేసుకున్నావు? జస్ట్ బాయ్. బాయ్ ఏం చేయాలి? అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవాలి. అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవాలా? అదేంటి స్టేజ్ మీచా? ఎందుకు అలాగా అంత పెద్ద పాత్ర ఎలా ఇచ్చారు నీకు? లాస్ట్ మూమెంట్ అది. అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవాలి. హైట్ ఉన్నావు కదా, కట్అవుట్ ఎత్తుకుని తీసుకెళ్ళిపోవడం ఈజీనా? అందుకే. వెరీ గుడ్. మీరు ఎప్పుడు యాక్ట్ చేయలేదు? మామూలుగా ఇంట్లో యాక్ట్ చేయడం తప్ప మామూలుగా ఎప్పుడు బయట? మీరు డాన్స్ చేస్తాం.
అంటే స్టేజ్ మీద అదే స్టేజ్ మీద డాన్స్ చేశాను. కాలేజ్ లో డాన్స్ కాకుండా స్కిట్స్ ఉంటాయి కదా, Skits డ్రామా, ఏం చేయలేదు. అవేం చేయలేదు. ఎప్పుడు గెటప్ ఏం వేసుకోలేదు. ఇతడి గారు మీరు ట్రై చేశారా? ఓ వెరీ గుడ్. స్కూల్లో కాలేజ్లో? స్కూల్లో ఎలాంటి క్యారెక్టర్? అబ్బాయి వేయటం. అబ్బాయి గెటప్. కాలేజ్ లో ఇంకా ఛాన్స్ రాలే. కాలేజ్ ఇంకా రాలేదు, అదృష్టవంతులు. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి కొంతమంది రెడీ అవుతారు అండ్ రెడీ అయ్యి ఇక్కడ మంచి స్కిట్ చేస్తారు. ఎవరిది ఎక్కువ ఎంటర్టైనింగ్ ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్, జమ్మలగడి పంబ. ఓకే, థర్డ్ రౌండ్ కి సిద్ధంగా ఉన్నారు, రెడీ అయిపోయి ఉన్నారు మన అరిసెల్ గ్యాంగ్ వాళ్ళు. లెట్స్ వెల్కమ్ దెమ్. तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने రెడీ రెడీ దావత్ కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే గోరయ్యవారమంటే ఏలూరే అలనవారు మంచం నెల్లూరే మామగారు ఏంటండి ఈ వయసులో మీరు? అది కూడా మంచి పాట, భక్తి రస గీతం. సో ఇంతకీ ఏం స్కిట్ చేయబోతున్నారు? ఒక ఫేమస్ హీరోయిన్ వాళ్ళ మనవడిని హీరో చేయాలనుకుంటది. ఎవరా ఫేమస్ హీరోయిన్? ఓ ఈవిడ. ఓ తెలిసిపోతోంది. పారిజాతం. 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 ఓకే, మీ మనవడు ఎవరు? కొడుకు. కొడుకా? మరి మనవడన్నా కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటుందని చెప్పి అలా అన్నావు కదా. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. కొడుకైనా మనవడైనా, సో మీరు మాత్రం హీరో చేద్దాం అనుకుంటారు అబ్బాయి, రైట్? ఏంటి మీరందరూ నన్ను ఎవరనుకుంటున్నారా? నేనే ఫేమస్ హీరోయిన్, పారిజాతం గారి కొడుకుని. మా అమ్మ ఏమో నన్ను హీరో అవ్వరా అనిద్ది, నాకేమో ఇంట్రెస్టే లేదు. అయినా ఏది అమ్మా, అమ్మా వసే అమ్మా, అమ్మా డెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి డిక్కడిక్కడం వసే ఈ వయసులో నీకు డిక్కడిక్కడం ఏంటే? డొక్కలో గుద్దుతే పక్కన పడతావు. ఏంటి అలా అంటావు? నా ఏజ్ ఎంతో తెలుసా? స్వీట్ 16. నీ స్వీట్ 16 ఏంటి? స్వీట్లు నీ వయసు వెనక్కేసుకుంటున్నావా ఏంటి? 60 సంవత్సరాలు దీనికి. ఆ డ్రెస్ ఆ చీర చూస్తే అర్థం కావట్లా. ఏం తక్కువైంది అలా అంటావేంటి? అప్పట్లో నా కాల్ షీట్ కోసం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పోటీ పడేవాళ్ళు, అది తెలుసా నీకు? నీ కాల్ షీట్ కోసం ఎన్టీఆర్ ఏఎన్ఆర్. అదేంటే మరి ఎవరిని అడిగినా నా ఫేవరెట్ హీరోయిన్ జయసుధానో జయప్రదానో అంటారు. నీ పేరు ఎవరు చెప్పిసారు? ఆఖరికి మన పక్కింటి తాతయ్య కూడా జయప్రద అంటాడు, నీ పేరు మాత్రమే చెప్పడు. అలా అంటావేంటి? అది అన్న వదిలి నీ ఇష్టమైన హీరో ఎవరు చెప్పు? బాలే బాబు. ఇది అతను ఒక్క డైలాగ్ చెప్పు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. బాబాయ్ డైలాగ్ చెప్పండి, అబ్బాయి డైలాగ్ చెప్తావు? అవునా? అయితే చెప్తా నాగు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, మాడి మసైపోతావు. అలా కాదే, చూడు ఒకే వైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. వసే అమ్మా, నీ డైలాగ్ కి నేనే పడిపోయాను. మరి అప్పట్లో హీరోలు ఎలా పడిపోయి ఉంటారో. అవన్నీ వదిలే, నీకు డాన్స్ నేర్పిస్తా, నేర్చుకుంటావా? నేర్చుకుంటానే. బ్రేక్ డాన్స్ ఏదో ఒకటి. కమాన్. వసే అమ్మా, బ్రేక్ డాన్స్ అని నిద్రపోయావేంటే? దీనేం బ్రేక్ డాన్సే? వసే అమ్మా, పలకవేంటే? అప్పుడే చెప్పాను ఎందుకే ఈ వయసులో అంటే స్వీట్ 16 అని బ్రేక్ డాన్స్ లేసావు. ఇప్పుడేమో చచ్చిపోయావా అమ్మా? పోన్లే, ఇది పోతే ఏమి నా అదృష్టం. నా లైఫ్ నాకు నచ్చినట్టు బతకచ్చు, పోవే. అదేదో వెనక నుంచి తుఫాన్ తరుముకు వస్తున్నట్టు చాలా గౌగవా, చాలా ఫాస్ట్ గా భలే చేసేసారు మీరు ఈ స్కిట్ ని. చాలా బాగుంది. ఇంతకీ మీరు హీరో అయ్యారా లేదా? ఇంకే హీరోయిన్ చచ్చిపోయిందిగా. ఓకే, వెరీ గుడ్. ఎంత బాగా మాట్లాడుతుంది ఆవిడ. వెరీ గుడ్, బాగా చేశారు. సో అరిసెల గ్యాంగ్ పరిస్థితి ఇది. మరి బూరెల గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా.
వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే పరుమెత్తుంటై తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. సిగ్గుతో చున్ని చింపేసేలా ఉన్నావు. వెరీ గుడ్. ఏం స్కిట్ చేస్తున్నారు? మ్యారేజ్ బ్యూరోకి మ్యారేజ్ సెట్ చేసుకోవడానికి వస్తుంది అమ్మాయి, సో నేను సెట్ చేస్తాను అనమాట. మీకు హిప్ హాప్ డాన్స్ ఇష్టమా? అదే మంచి షేక్ లో ఉన్నారు మీరు కూడా. మ్యారేజ్ బ్యూరోకి మీరేం చేస్తుంటారు? నేను మ్యారేజ్ బ్యూరోలో ఓనర్. అవును. వెరీ గుడ్. నేను మ్యాచెస్ కోసం వెళ్తా. మీరు పెళ్లి కొడుకు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఇది వరకు పెళ్లిళ్ళు అంటే మా అమ్మగారికో ఇంటి పక్కింటి వాళ్ళకో చెప్పేవాళ్ళు. ఈ మధ్యన తీసుకొచ్చి మాకు పడేస్తున్నారు. ఆ కాలంలో పెళ్ళి అంటే అబ్బో అన్నట్టు ఉండేది. ఈ కాలంలో ఏముంది, చూసుకొని ఇన్న ఫోటోలు వస్తే మన దగ్గర పడేస్తారు అంతే. అయినా ఈ సిటీలో ఎంతమందికి పెళ్లి చేయలేదు నేను. నాగార్జున అమల, మహేష్ బాబు నమ్రత, ఇలా ఎంతో మంది సెట్ చేస్తాం. ఇవాళ కూడా ఎవడో ఒకడు వస్తాడు, ఆడికి జంట వేసేయటమే అంతే. ఇవాళ ఎవరో చూడాలి, అదృష్టవంతుడు. మస్తు మస్తు గుండె తాకుండా ఎక్కేస్తుంది జరమస్తీ కర్లో ఉంది ఒళ్ళంతా ఉప్పేస్తుంది మస్తు మస్తు గుండె తాకుండా ఎక్కేస్తుంది నా మనసే స్పైడర్ మ్యాన్ లా ఎగిరేస్తుంది జరమస్తీ కర్లో ఉంది ఒళ్ళంతా ఉప్పేస్తుంది గుండెల్లో ఫీలింగ్ షాంపైన్ లాగా ఏమ్మాయి నాకు పెళ్లి చూపులు చూస్తావా? పెళ్లి చూపులు చూస్తాను కానీ నేను చేసుకొని కొంచెం దూరంగా ఉండు. నేను చేసుకోమనట్లేదు, నాకు పెళ్లి చూపులు చూపిమని అదే అడుగుతున్నా. చెప్తాను, దూరంగా ఉండు. సరే దూరమే ఉన్నా కదా. అలా ఉండు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు ఆనందరావు. దాంట్లో అంత ఆనందం ఏముంది, మామూలుగా చెప్పొచ్చు కదా. అది నా పేరులోనే ఉంది. చాలే ఓపు. నీ ఏజ్ ఎంత ఏంటి? నా ఏజు 22. ఉండాల్సింది కాదమ్మా, ఉన్నది ఎంత అని చెప్పు. అయ్యో తెలిసిపోయిందా? 32. నీ ఏజ్ అని దాస్తే దాగేదా, మామూలుగానే ఉన్నావు కదా. ఓ అన్ని అలా తెలిసిపోతే నాకేం తెలుసు? నీకు ఎలాంటి అమ్మాయిలు కావాలేంటి? ఒక హైట్ లో అనుష్క, అందంలో కాజల్, కలర్ లో తమన్నా. ఏం నీ వాటను చూసుకున్న తర్వాత ఎన్ని మంచి కోరికలు వచ్చాయి నీకు? నాకేం తక్కువ, మహేష్ బాబులా ఉంటాను. మహేష్ బాబు లెఫ్ట్ లెగ్ లెంగ్త్ ఉండు, నువ్వు మహేష్ బాబుతో పోలిక. హైట్ చూసి కాదు, మనసు చూసి మాట్లాడు. ఈ మధ్యన అమ్మాయిలందరూ ఇదే కోరుకుంటున్నారమ్మా. నాకు నెలకు 15,000 వస్తున్నాయి, నాకేం తక్కువ? అదేదో 15 కోట్లు అన్నట్టు చెప్పావు. సర్లే కానీ నీ డీటెయిల్స్ చెప్పు ఒకసారి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో ఒక 20 మంది ఉంటారు అనుకుంటా. ఓహో, జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. 20 మంది అంటే జాయింట్ ఫ్యామిలీ అనేగా. ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఏంటి? ఒక 4 రూమ్లు ఉంటాయి, 20 మంది కలిసి 4 రూమ్లో ఉంటాం. దాన్ని ఇల్లు అంటారమ్మా, హాస్టల్ అంటారు. మమ్మల్ని అది మేము ఇల్లే అంటాం, మేము హాస్టల్ అనం. మీ ఊర్లో అంటారేమో, మా ఊర్లో అంటారులే. కానీ మీ ఇంట్లో ముసలు ఉన్నారా లేదు చెప్పు. ఒకడు రేపో మాపో అన్నట్టున్నాడు. అయితే పర్లేదు, చెప్పచ్చు. ఛాన్సులు ఉంటే ఉంటాయి, అంతేకాని మాత్రం బుక్ అయిపోక అమ్మాయి ముందే అబ్బాయి ముందే చెప్తున్నాను. సరే సర్లే కానీ నీలో ఏం పెద్ద ప్లస్ పాయింట్లు ఏం లేవు చూడడానికి. ఏదో అబ్బాయి ఉన్న ఇది తప్ప ఏం కనబడట్లేదు నాకు నీలో. నీకేం కావాలి ఏంటి? ఆ విగ్గు చూసావా, ఎక్కడ ఎండిపోయింది. కనీసం వెనకాలన్నా ఎకరాలు ఉన్నాయి చెప్పు. అందుకే కదా నేను చూడమంటున్నాను. ఎందుకు, నాకు 1 ఎకరం ఉంది. అసలు నువ్వు మామూలుగా చెప్పాలంటే ఆ బిల్లు యావరేజ్ అంతే, అంతకు మించి ఏం పెద్ద లేవు. పోనీ నీలో ప్లస్ పాయింట్ ఒక్కటి చెప్పమ్మా. ఇదంతా కాదు, నా గురించి ఇంత అడుగుతావు. నీలో ఏముందని అసలు? నా గురించి అడుగుతున్నావు నువ్వు. నీ గురించి అడుగుతున్నా. రామ, నేను 5 సార్లు పెళ్లి చేసుకున్నాను. 5 మందిని పెళ్లి చేసుకున్నావా? 5 మందిని పెళ్లి చేసుకోవడం అంటే 5 సార్లు పెళ్లి చేసుకున్నా అని అర్థం. 5 మందిని పెళ్లి చేసుకున్నావా అంటే చెప్పాలి మరి. నువ్వు ముందే ఏడవాలి సరిగ్గా. సరే ఇప్పుడు ఏడు మరి. నేను ఒక్కడినే 5 సార్లు పెళ్లి చేసుకోను విడాకులు, పెళ్లి చేసుకోను విడాకులు, అది అన్నమాట. ఇదేనా షో అనుకుంటున్నావా? ఎపిసోడ్ మీద ఎపిసోడ్ జరిగినట్టు పెళ్లి చేసుకోవడం విడాకులు. నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి అంతే. ఏదో ఎదవాట వేసి నువ్వు ఊపేస్తావు ఎందుకు, సరిగ్గా నిలబడు. నీలో ఇంత ఉందని వాడు 5 సార్లు పెళ్లి చేసుకోవడం విడాకులు చేస్తాడా? ఆయన నీలో హైటే ఉందమ్మా, ఏదో ఒకసారి దూరంగా వెళ్ళాలా. నీ హైట్ చెప్పి ఇప్పుడు. నా హైట్ సంగతి నీకెందుకు, నీ సంగతి చెప్పరాదు. అయ్యో నువ్వమ్మ పెళ్లి చేసుకున్నాను వచ్చింది, నేను కాదు. నీవు ఇంతుంటే నీకు పెళ్ళైంది, నాకు అవ్వదా? మహేష్ బాబు లా ఉంటాను ఆల్మోస్ట్. ఇట్రా
ఈ జన్మలో నీకు పెళ్లి అవుదాం బాయ్. నాకంటే ఏదో అయ్యింది కానీ 5 సార్లు నీకైతే డౌటే లేదు అవదు. సరే అమ్మాయి 5 సార్లు ఒకరిని పెళ్లి చేసుకొని ఒకరితోనే ఉండడం బోర్ కొట్టదా? ఈ అరసర్ నాతో ఉండరాదో వెళ్దాం పదా. ఓలమ్మో నన్ను అడిగేసింది బాబోయ్. అమ్మో చాలా బాగుంది, బాగా గట్టి కొట్టాడమ్మా, బాగా కొట్టింది. అండ్ గెటప్ బాగా సెట్ అయినట్టుంది, అబ్బాయి ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా. వెల్ డన్, సూపర్ సూపర్, బాగా చేశారు. ఏం చేశారు? చాలా పెద్ద స్కిట్ అవుట్ చేశారు. పాత హీరోయిన్ వాళ్ళ అబ్బాయిని హీరో చేద్దాం అనుకుంటాం కదా. బాగుంది, 100 out of 100. ఇటు సైడు మ్యారేజ్ బ్యూరో. ఓ వెరీ గుడ్, ఆల్మోస్ట్ మహేష్ బాబు హైట్ కదా, సో దాన్ని బట్టి వర్కౌట్ అయింది. 200 points. థర్డ్ రౌండ్ కూడా అయిపోయే టైంకి అరిసెల గ్యాంగ్ 1100 points, బూరెల గ్యాంగ్ 1000 points. మనం వచ్చాము ఇప్పుడు ఫైనల్ రౌండ్. ఇవాళ విన్నర్ ఎవరో డిసైడ్ చేసే రౌండ్. ఈ రౌండ్ తర్వాత ఎలాగో సగం మంది మొహాలు మార్చేస్తారు అండ్ మిగతా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. సో అంతకంటే ముందే మీలో ఎన్ని స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి అండ్ మాస్టర్ బాగా డాన్స్ చేస్తారు. మా కోసం మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు, ఒక్క సాంగ్ కమాన్ రండి. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. బాగా చేశారు. నేను కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేసేవాడిని. ఇప్పుడు చేయండి మీరు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద స్టెప్స్ వద్దని డాక్టర్ చెప్తే అందుకే చేయడం మానేశారు. కొంచెం ఏజ్ వచ్చాక చేస్తాను. అండ్ ఇప్పుడు మీ టీం నుంచి వాళ్ళ టీం నుంచి స్పెషల్ టాలెంట్ చూపించారు. వెల్ డన్, సూపర్. మరి మీ టీం నుంచి కూడా టాలెంట్ ఉండాలి కదా, బూరెల్ గ్యాంగ్. మీ పేరు? రూపా. ఏం చేస్తుంటారు? భవన్స్ లో డిగ్రీ సెకండ్ ఇయర్. భవన్స్ లో డిగ్రీ సెకండ్ ఇయర్. మామూలుగా ఏదైనా కాలేజ్ లో చదవచ్చు కదా. భవన్స్ కాలేజే కదా. ఓ భవన్స్ కాలేజ్ అంటే భవన్ అంటే బిల్డింగ్ బిల్డింగ్ లో. ఓకే, ఫ్యూచర్ ఏంటి, ఏం ప్లాన్స్ ఉన్నాయి మీకు? ఎంఎస్సీ అబ్రాడ్ లో చేద్దామని. ఎంఎస్సీ అబ్రాడ్ లో చేద్దామని. జాబ్ అక్కడ చేస్తారా? అక్కడ. ఆహా, ఇక్కడ చదువుకుని అక్కడ జాబులు చేస్తారా? ఇక్కడ ఎవరు చేస్తారు మరి? మీరు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ అన్ని జాబులు నేను ఎలా చేయగలను అమ్మ, నేను ఒక్కనే. మీరు అన్ని జాబులు మీరు తీసుకుంటే మరి మాకెట్లా వస్తుంది? నేనేదో నా మా నాన్న నేను మూల నుంచి మైక్ వేసుకుని అరుచుకుంటున్నా. సో ఇప్పుడు మనందరి కోసం రూపా గారు ఒక అద్భుతమైన డాన్స్ చేస్తారు. మీరు చేయండి, నేను చేస్తాను మీతో పాటు. అవునా? ఓకే, మ్యూజిక్. ఇతను ఏం స్టెప్ వేస్తే మన ఇద్దరు ఆ స్టెప్ వేయాలి. ఓకే, ఫిక్స్ అవ్వమ్మా. ఇతను ఏం డాన్స్ చేస్తే మన ఇద్దరు డాన్స్ చేయాలి. ఓకేనా? రెడీ? పర్లేదు, నువ్వు నీకు వచ్చింది చేసే మేము చూసుకుంటాం. మ్యూజిక్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతోంది ఆయాయో, మెకన్నా స్కూల్ లాంటి పప్పాయో, మేరే దిల్ దింపనక డాన్స్ ఆయో. రెడీ రెడీ 1 2 3 boom namaka labo labo love love na yigiri pataka రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా.
యూ సో మచ్. స్టెప్పులు ఇచ్చుకుంటే నాకే రాదు. అమ్మాయి నేను ఇవన్నీ I knew copy it. కొడదామని పిలిచా. ఆ. నెక్స్ట్ ఎపిసోడ్ లో వాడేస్తా ఇవన్నీ. వాడండి. Free ఎందుకంటే of cost. ఆవిడ చేయడానికి మోటివేషన్ గా 2 అద్భుతాలను చూపించాను. వెంటనే చూసి ఆవిడ ఎలా స్టార్ట్ చేసిన డాన్స్ అది Starting motivation. problem. మీరు చేయాలి. యా సైడ్ కొంచెం కిక్ కొట్టదే. ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? మీరా? రండి. మీ గ్యాంగ్ నుంచి రండి. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. లక్ష్మీ మంచు గారు విలన్ గా యాక్ట్ చేసిన సినిమా ఏది? ఇప్పుడు నేను అడుగుతాను అనమాట. ఓకే ఆన్సర్ చెప్పమ్మా. వెండి. అనగనగా ఒక ధీరుడు. దాంట్లో ఆవిడే ఏం పేరు? అనగనగా లక్ష్మీ మంచు. అది మాకు కూడా తెలుసు. సినిమాలో పేరు మనకి ఏదైతే ఏముంది, విలన్ కదా కావాల్సింది. హైనేంద్రియ. ఐరేంద్రి. ఎస్ రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. ఈ రోజు మనదేనా ఇరగై రాజా ఈ సోటు మనదేనా ఏ రాజా ఈ ఆట మనదేనా సితగై రాజా ఏ రాజా ఈ తుమ్ము రంగేలా ఇరగై రాజా ఈ తిమ్మ తిరిగేలా ఏ రాజా ఆ తుమ్ముకోవాలా సితగై రాజా. ఓకే అరిసెల గ్యాంగ్ 1300 పాయింట్స్. బూరెల గ్యాంగ్ 1000 పాయింట్స్. ఆవిడ బాధపడద్దని చెప్పండి. కళ్ళు తుడుచుకోమ్మా. ఏం కాదు, నెక్స్ట్ పిక్చర్ లో కవర్ చేసుకుందాం మనం. ఎస్ రైట్ ఆన్సర్. అనగనగా ఒక ధీరుడు. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ ఇందులో ఉన్న ప్లేస్ ఏ సిటీలో ఉంది? ఆహా ఎస్ ఆన్సర్. ఢిల్లీ. ఏమంటారు దాన్ని? రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్టా? దాన్ని ఏమంటారు? ఇండియా గేట్. గేట్ వే ఆఫ్ ఇండియానా ఇండియా గేటా? గేట్ వే ఆఫ్ ఇండియా. రెండు ఒకటేనా కాదా? రెండు ఒకటే. ఇండియా గేట్ ఎక్కడ ఉంటుంది? ముంబై. షూర్? ఫైనల్ ఆన్సర్ ముంబై. ఢిల్లీ కాదా? ముంబై సార్ కన్ఫర్మ్. అంధేరి ప్లేస్. పిన్ కోడ్ తెలియదు సార్ కానీ ప్లేస్ అంధేరి. ముంబై రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. Yahoo Yahoo, I ball Yahoo Yahoo. Come on everybody, ball Yahoo Yahoo. Yahoo Yahoo, ball Yahoo Yahoo. Come on everybody, ball Yahoo Yahoo. Yahoo Yahoo, I ball Yahoo Yahoo. Come on everybody, ball Yahoo Yahoo. Call tere khidki, welcome chepputa di life andarki. Let's party party right now. Let's party party right now. ఘోరాలు నేరాలు పక్కన నుంచి చూసినట్టుంది. చాలా బాగుంది. నన్ను నేను చూసుకున్నాను, తన ఆనందంగా ఉంది. మీ డాన్స్ కోరుకొని మరి తీసుకెళ్తున్నారు. అంటే నా డాన్స్ నేను చూసుకోలేకపోతున్నాను. అది మీలో చూసుకుంటారు. గురువు నుండి శిష్యులు నేర్చుకుంటారు. గురువు గారు అంటున్నా గుండెల మీద తన్నావు.
ఇది రైట్ ఆన్సర్ ఇవ్వడంతో బూరెలు 1200కి వెళ్ళారు. బొమ్మ పడుతీలో థర్డ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ లో అద్భుతమైన కళాఖండం, అది పెయింటింగ్. ఎంతమంది ఆడపిల్ల బొమ్మలు ఉన్నాయి? వామ్మో, డ్రిల్లింగ్ మిషన్ వేసుకుని తొక్కుతున్నట్టుంది ఆవిడ ఎగురుతుంటే. ఇట్రా అమ్మా. మొత్తం 12 images, 6 boys, 6 girls. కన్ఫర్మ్. ఆలోచించుకో, ఎందుకంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ లో హాఫ్ ఆఫ్ లో అయితే లేరు. అది నేను ఇచ్చే క్లూ. ఆన్సర్ 6 boys కన్ఫర్మ్. 6 బాయ్స్ అని అడిగింది గర్ల్స్ గురించి. 6 girls. షూరా? షూర్ సార్. ఎందుకంటే అమ్మాయి పక్కన అబ్బాయి నిలబడతారు, అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు నిలబడరు. మధ్యలో ఒక అమ్మాయి డిప్ప కటింగ్ వేసుకున్నది, అది అబ్బాయి కింద లెక్క వేసుకుని ఉంటుంది. అది దాని హెయిర్ స్టైల్ ఏమో, ఎవరికి తెలుసు? సరే, నీ ఉద్దేశంలో 6 ఉన్నారు కదా. ఫైనల్ ఆన్సర్ 6. ఎస్ సార్. షూర్? ఎస్ సార్. దట్ మస్ట్ బి క్రేజీ. రైట్ ఆన్సర్ 200 points. अरे करो करो सर जलसा ऐसा नहीं दबा मगर ऐसा, अरे करो करो जरा जलसा. సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో, తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో. అరే తెలియకపోతే చూడరా బాబు, హిల్స్ హ్యూమన్ సునామీ. తెలియాలనుకుంటే డేంజర్ బాబు, యు గాట్ టు బిలీవ్ మీ. సారీ, జారిపోయాయంట. నేను ఇంకా స్టెప్ అనుకుంటాను తెలుసా, నాకు తెలియక. ఓకే, అరిసెల గ్యాంగ్ 1500 points, బూరెల్ గ్యాంగ్ 1200 points. ఓకే, బొమ్మ పడుతీలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పోస్టర్, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గో. ఎస్, చెప్పండి అమ్మా. మిక్కీ జమీ. హే, రైట్ ఆన్సర్ 200 points. చాలా కష్టపడి ఆడారు అండ్ ఎలాంటి హింట్స్ లేకుండా మీ అంతటి మీరే ఆలోచించి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి గ్యాంగ్ లోనూ 2 అద్భుతమైన డాన్సర్స్ ఉన్నారు. అది ఇంపార్టెంట్ నాకు. చాలా బాగుంది. ఇది ఒక నాట్య మండల్లా కనిపించింది ఇవాళ నాకు. చాలా అద్భుతాలు సృష్టించి బూరెల గ్యాంగ్ 1400 points. అండ్ ఇవాళ మా కిక్ షో విన్నర్స్ అరిసెల గ్యాంగ్ విత్ 1500 points. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి వారి తరఫు నుంచి మీరు కూడా ముక్కు మీద చేసిన మామ అనుకోండి అమ్మా. మీకు ఈటీవీ ప్లస్ నుంచి ఇది మీ డాన్స్.
కట్టి ప్రాణం సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. బాగా కష్టపడండి, తర్వాత పంచుకుందాం నాన్న మనం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్, థ్యాంక్ యూ. ఏ సరి గమ పదనిసా అరే కరో కరో సరే జల్సా జల్సా ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा one more time जल्सा swing swing para ले जल 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 जलसा let's have a fun in the sun जल 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 जलसा